కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా సందర్భాల్లో రివిజన్ చేయాలి అంటుంటాం. అసలు రివిజన్ ఎలా చేయాలి, రివిజన్ ఎలా చేయాలనే దాని మీద చాలా టెక్నిక్స్ ఉన్నాయి. మనం ఫస్ట్ టైం ఒక సబ్జెక్ట్ చదివేటప్పుడు పక్కన ఒక పుస్తకం పెట్టుకుని దాని సినాప్సిస్ రాసుకోవాలి. ఆ రాసుకున్న సినాప్సిస్ మొత్తం ఆ చాప్టర్ అయిన తర్వాత కళ్ళు మూసుకుని ఆ సినాప్సిస్ ఒకసారి నెమరు వేసుకుని మళ్ళీ ఆ సినాప్సిస్ చూసుకోవాలి. ప్రతి వారంలో ఒకరోజు రివిజన్ కోసమే పెట్టుకోవాలి. రివిజన్ అంటే కళ్ళతో పుస్తకం చదవటం మాత్రమే కాదు, మనసులో ఆ సబ్జెక్ట్ని నెమరు వేసుకోవటం. 6 రోజులు చదివితే 7వ రోజు రివిజన్ చేయాలి. ప్రతిరోజు 10 గంటలు చదివితే 1 గంట 2 గంటల్లో చదివింది రివిజన్. వారానికి ఒక రోజు ఖచ్చితంగా రివిజన్ చేయాలి. గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఎంత చదివినా ఎగ్జామ్ ఫెయిల్ అవడానికి ప్రధాన కారణం సరిగ్గా రివిజన్ చేసుకోకపోవటమే. మనం కొన్నిసార్లు ప్రాక్టీస్ పేపర్స్ చేసినా మనం చదివింది కొంతవరకు రివిజన్ అవుతుంది. చదవంది ఎక్కడ చదవలేదో, ఎక్కడ లోటుపాట్లు ఉంటాయో తెలుస్తుంది. సక్సెస్కి 50% నాలెడ్జ్ అయితే 50% రివిజన్. రివిజన్ లేకుండా సక్సెస్ వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఆ రివిజన్ రకరకాల మార్గాలు: 1 చదివి చూడకుండా రాయటం, 1 చదువుతూ సినాప్సిస్ రాయటం, 3 పుస్తకంలోనే మార్కర్ పెట్టి అండర్లైన్ చేసుకుని తర్వాత దాని నోట్స్ రాసుకోవడం, లేదా దాన్నే రివిజన్ చేసుకోవడం. ఇట్లా ఒక్కొక్కటి. కానీ చదివింది మొత్తం ఒక పుస్తకం మళ్ళీ ఇంకో పుస్తకం రాస్తే చాలామంది ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ మాకు అర్థం కాలేదు కాబట్టి నేను చదివింది మొత్తం ఇంకో బుక్లో రాస్తానని. అది తప్పు. చదివిన దానిలో మీకు ఏదైతే జిస్ట్ అనిపిస్తో, ఏదైతే కోర్ అనిపిస్తో దాన్ని తీసి రాసుకుంటే రివిజన్ ఈజీ అవుతుంది. ముఖ్యంగా ప్రిలిమ్స్ మెయిన్స్ ముందు, ప్రిలిమ్స్కి 1.5 మంత్ ముందు రివిజన్ చేయాలి. మెయిన్స్ ఆల్మోస్ట్ మనకి ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చాక 2 మంత్స్ టైం ఉంటుంది కాబట్టి రివిజన్కి మాత్రమే టైం సరిపోద్ది. ఈ కనీస జ్ఞానం మనకు తెలుసుంటే కనుక ఖచ్చితంగా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా పాస్ అవుతుంది. గ్రూప్ 1 అవ్వచ్చు, గ్రూప్ 2 అవ్వచ్చు, సివిల్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఎంత చదివితే అంత రివిజన్ చేయాలి. ఈ సిద్ధాంతం మర్చిపోకండి.